నాకు చాలా సంతోషంగా ఉంది అలేఖ్య. ఎన్ని రోజుల నుండి కలగంటున్నానో తెలుసా? ఇలా ఇంటి పెత్తనం, హోటల్ పెత్తనం అంతా నీ చేతుల్లోకి రావాలని. దేవుడు నా మొర ఆలకించాడే. ఈ రోజు నీ చేతుల్లోకి ఈ హోటల్ పెత్తనం తీసుకొచ్చేశాడు. ఇప్పుడేం చూసావమ్మా? కాసేపట్లో ఈ కస్టమర్స్ మన టిఫిన్స్ తిని నన్ను ఎంత పొగుడుతారో నీ కళ్ళతో నువ్వే స్వయంగా చూద్దుగాని. అసలు రాఘవ్ బావైతే ఏం చేసావా లేఖ్య అని ఆశ్చర్యపోయాడు తెలుసా? నీ టాలెంట్ గురించి నాకు మొదటి నుంచి తెలుసు కదా లేఖ్య. ఏమ్మా, ఇక్కడ ఓనర్స్ ఎవరు? కుర్చీలో కూర్చున్నాను, కనపడట్లేదా? ఓహో, తమరేనా? హ్మ్. నిన్న టిఫిన్ బాగుందని చెప్పి మీ హోటల్ నుంచి టిఫిన్ పార్సిల్ తీసుకెళ్లాను. మా బామ్మ టిఫిన్ తినగానే ఆరోగ్యం చెడిపోయింది. ఆవిడ గ్యాస్ ట్రబుల్తో సతమతం అయిపోయింది. ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్తే నిన్న అర్ధరాత్రి వరకు కోలుకోలేదు. తెలుసా మీకు? ఏం మాట్లాడుతున్నావు? ఒక చిన్న టిఫిన్ తింటేనే పెద్ద గ్యాస్ ట్రబుల్ వచ్చి హాస్పిటల్ పాలయ్యేంత సీరియస్ అవుతుందా? నువ్వు ముసలావిడ అని అంటున్నావు. ముసలి వాళ్ళకి తిండి అరగదు కాబట్టి గ్యాస్ ట్రబుల్ రావడం మామూలే. అది వాళ్ళ వయసు ప్రభావమే కానీ మా టిఫిన్ వల్ల కానే కాదు. అనవసరంగా పొద్దునే గొడవ చేయకు, వెళ్ళు. మీ సమాధానం బాలేదమ్మా. ఇక నుంచి అయినా కాస్త చూసుకొని టిఫిన్లు తయారు చేయండి. హలో, అతను టిఫిన్ మా దగ్గర తీసుకున్నాడని గ్యారెంటీ ఏంటి? అసలు ఆయన ఎక్కడ తీసుకెళ్లాడో సరిగ్గా కనుక్కోండి. మా దగ్గరైతే అలాంటి ప్రాబ్లమ్స్ రావు. నిన్న చాలా మంది తిన్నారు కదా, అందరూ బాగుందన్న వారే కానీ మీలాగా వచ్చి ఎవ్వరూ కంప్లైంట్ ఇవ్వలేదు. వెళ్ళండి వెళ్ళండి. ఏమ్మా, ఈ నెలమంటున్నావు సరే, మరి నా పరిస్థితి ఏంటి? నిన్న మీ దగ్గర టిఫిన్ తిన్నప్పుడు చాలా రుచిగా అనిపించి ఇంకో 2 ప్లేట్లు ఎక్కువ తిన్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఒకటే వాంతులు. ఆఫీస్కి కూడా వెళ్ళలేక లీవ్ పెట్టుకున్నాను. అప్పటి నుంచి కోలుకోవడానికి నాకు ఈ టైం పట్టింది. అది మాట్లాడడానికే వచ్చాను. విన్నారు కదా, మా బామ్మకి బాగోలేదని చెప్తే నన్ను బెదిరించి బయటికి పంపించాలని చూశారు. ఇప్పుడు చూసారా, ఈయన కూడా బాలేదట. ఏం సమాధానం చెప్తారు మీరు ఇప్పుడు? నిజం చెప్పండి, అసలు మీరు టిఫిన్స్ ఎలా తయారు చేస్తారు? ఆ టిఫిన్స్ లో ఏం కలుపుతున్నారు? అయ్యో అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది తల్లి?